PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. చిత్తూరు జిల్లా కుప్పంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పట్ల విడదీయన అనుబంధం కనిపించింది. ఆయన రైల్వే స్టేషన్ లో దిగినప్పటి నుంచి మళ్లీ తిరిగి ప్రయాణం అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు పార్టీ శ్రేణులు అడుగడుగున అభిమానాన్ని చాటారు. గతంలో కుప్పంలో జరిగిన ఎన్నికల సమయంలో మంత్రి రామానాయుడు పార్టీ అభ్యర్థుల విజయానికి అక్కడే కొన్ని రోజులు గడిపి కృషి చేశారు. ఆ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలా ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మెలిగారు. పార్టీ కార్యక్రమాలు కాకుండా వ్యక్తిగతంగానూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో అక్కడ వారితో విడదీయన అనుబంధం ఏర్పడింది. నేడు శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి రామానాయుడు వెళ్లడంతో ఆనాడు అనుబంధం ఏర్పడిన ప్రతి ఒక్కరూ కలిసి సత్కారాలు, అభినందనలతో ముంచెత్తారు. వారి అభిమానానికి మంత్రి రామానాయుడు కూడా సంతోషాన్ని వ్యక్తపరిచారు. వచ్చి ఇట్లా వచ్చి ఆయన తోసి ఫోటోలు తీస్తారు. పడుతుందా ఓకే సార్ అన్న కొంచెం అనుకున్నావు. సార్ 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 సైడ్ రండి. మనంతా మీతోనే ఉంది, చాలా ప్రాఫిట్లు ఉన్నాయి. కదా మేకప్ అంతా కొంచెం ఇంకా ఎన్నికి ఇంకా నరేష్
వైఎన్ కళాశాలలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు జాతీయ సమైక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపురం సబ్ కలెక్టర్ దాసిరాజు, కళాశాల సెక్రటరియట్ కరెస్పాండెంట్ డాక్టర్ చినిమిడి సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే ఈ శిబిరానికి దేశానికి 12 రాష్ట్రాల నుంచి 200 మంది విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు హాజరయ్యారని, దేశంలోనే 2 ఏళ్ల వ్యవధిలో ఒకే కళాశాలలో 2 సార్లు నిర్వహించిన ఘనత వైఎన్ కళాశాలకు దక్కించుకుందన్నారు. ఈ ర్యాలీ వివిధ సాంస్కృతిక వేషధారణతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. బాబు చూడండి స్మైల్ ప్రతి ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాల్లో కానీ దేశం గర్వించదగ్గ కార్యక్రమాలు కానీ చేయడం మరి ఇక్కడ మనకు చాలా గర్వకారణంగా ఉంది. మరి వైఎన్ కాలేజీ ఇటువంటి కార్యక్రమాలు మరి ముందు చేయాలని, అదేవిధంగా ఈ పిల్లల్లో ఈ యొక్క సేవా తత్పరత ఏర్పడాలని ఇటువంటి క్యాంపులు చేయాలి. మరి పిల్లలు ఈ రోజు నుంచి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటే వాళ్ళకి భవిష్యత్తులో కూడా దేశ సేవ ఎలా చేయాలన్నది వాళ్ళకి అలవడుతుంది. సమాజాన్ని బాగా అర్థం చేసుకుని సమాజ అభివృద్ధికి ఎలా పాటుపడాలన్నది వీళ్ళు మంచి అవగాహన కల్పించడానికి ఈరోజు వైఎన్ కాలేజీ చేస్తున్నటువంటి ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్కి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి పేరావతుల రాజశేఖర్ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని గవర కార్పొరేషన్ చైర్మన్ యాల సురేంద్ర తెలిపారు. పాలకొల్లు మంత్రి కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, రామారెడ్డి గారి నాయకత్వం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై పురంధేశ్వరి గారు, కూటమి ప్రభుత్వం, జై మోడీ. ముఖ్యమంత్రి గారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ కూటమి నాయకులకి రాష్ట్ర ప్రజలు అంటే రాజకీయ చరిత్రలోనే ఎప్పుడు కూడా 90% ప్రజలందరూ కూడా ఒక పక్కకు వచ్చి కూటమి పార్టీ అభ్యర్థిని గెలిపించారంటే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత మార్పు కోరుకున్నారో. గత 5 సంవత్సరాలు
ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత బాధపడ్డారో మరి మీ అందరికీ తెలుసు. మన అధికారం లేనప్పుడే రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీలు గెలిపించుకున్నాం. ఎప్పుడు? మొన్న అధికారం లేనప్పుడు. మరి ఆ రోజుతోనే 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 3 ఎమ్మెల్సీ స్థానాలు కూడా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలిపించుకోవడంతో మరి ఆ రోజు మనకు నిజంగా రాష్ట్రంలో ఒక ఊపు వచ్చింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుందని ఒక నమ్మకం కూడా ఆ రోజు ఒక మంచి సంకేతాలు వచ్చాయి. మరి ఈ 7 నెలల పరిపాలనలో కూడా మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఎన్నో పరిశ్రమలు, ఎన్నో మీ అందరికీ తెలుసు అన్నీ. ఎందుకంటే మీరే లీడర్స్ కాబట్టి మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి మన ఓటర్స్ని అవన్నీ గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా మీ రామానాయుడు గారు అసలు ఈ ప్లాట్ఫామ్ తీసుకొచ్చిందే మీ మంత్రి గారు. 30 మందికి ఒకరు ఉండాలని, 40 మందికి ఒకరు ఉండాలని, ఓటర్స్ని ఐడెంటిఫికేషన్ చేయాలని, ఇది సీరియస్గా తీసుకోవాలని. ఎందుకంటే అందరూ వాళ్ళు చేస్తారని చెప్పి ఎవరూ చేయకుండా ఉండకుండా కనీసం 30 మంది ఓటర్లను వెరిఫికేషన్ చేయడం అంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే మామూలుగా మీ కౌన్సిల్ పంచాయతీ ఎలక్షన్స్లో ప్రతి ఇంటికి ఓటు ఉంటుంది. సో మరి ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అలా కాదు కదా, ఎవరింట్లో ఓటు ఉంది ముందు దాన్ని ఐడెంటిఫికేషన్ చేసుకొని వాళ్ళు ఓటు నమోదు చేసుకున్నారా లేదా, నమోదు చేసుకున్నట్టయితే వాళ్ళు ఓటు వేయడానికి వస్తారు. కాబట్టి అదొక 30 ఓట్లు వెరిఫికేషన్ చేయడం అన్నది ఒక మనిషి చాలా సీరియస్గా తీసుకుంటే ఆ 30 ఓట్లు ఎక్కడున్నది కూడా ఆయన తెలుసుకుంటాడు. ఆ 30 మందిని కనీసం 2-3 సార్లైనా సరే మనం వెళ్ళి, సార్ మా రాజశేఖర్ గారు ఓటేస్తే రేపు మీ ఇంట్లో ఏ అవసరం ఉన్నా మా మంత్రి గారితో చెప్పి మేము చేయిస్తామండి, లేదా ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచిన తర్వాత మీ ఇంట్లో శుభకార్యాలు కానీ ఏ మంచి కార్యక్రమాలకైనా మేము గ్యారంటీగా సపోర్ట్గా మా విత్తరణ మేము ఉన్నామని చెప్పి ఆ కన్వీనర్ కనీసం 2-3 సార్లైనా సరే ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళాలి, కలవాలి. ఇవన్నీ కూడా మాకు మీ రామానాయుడు గారే టెలికాన్ఫరెన్స్లో చెప్తారు. కాకపోతే పార్టీ పరంగా అబ్జర్వర్గా నన్ను పంపించారు కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను తప్ప మరొక ఉద్దేశం లేదు. ఎందుకంటే మీకు మంచి స్టేట్లోనే ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు మంత్రివర్గంలో ఉన్న రామానాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి సందేహం లేదు. ఈ 27 వరకు మాత్రం నేను అబ్జర్వర్గా ఉన్నాను కాబట్టి నేను ఆల్రెడీ ఉదయం రామానాయుడు గారితో మాట్లాడాను. మళ్ళీ నేను 2-3 రోజుల్లో మీకు రమ్మంటే ఎప్పుడు రమ్మంటే ప్రస్తుతానికి ఏదైనా పెద్ద మీటింగ్ ఉన్నప్పుడు నియోజకవర్గ సమావేశం ఏదైనా ఉంటే మీరు నాకు ఇన్విటేషన్ చేస్తే డెఫినెట్గా నా మీటింగ్ కూడా వస్తాను. కనీసం 4-5-10 రోజులైనా సరే నేను స్పెండ్ చేస్తాను. కాబట్టి మీరు దయచేసి ఏ అవసరం ఉన్నా సరే పార్టీ పరంగా మీకు రామానాయుడు గారు ఉన్నారు కాబట్టి, మన ఎమ్మెల్సీ రామ్మోహన్ గారు ఉన్నారు కాబట్టి మంచి కార్యక్రమం ఈ బూత్ ఇన్ఛార్జ్ ఒకసారి లిస్ట్ ఇస్తే ఆ లిస్టుకి ఏంటంటే ఒక అబ్జర్వర్గా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటన్నది కూడా నేను కూడా ఫోన్ చేసి అందరితో మాట్లాడతాను. మీరు ఎవరైతే బూత్ ఇన్ఛార్జీలుగా పేర్లు రాశారో వాళ్ళ ఫోన్ నెంబర్ లిస్ట్ నాకు ఇస్తే నేను కూడా యాజ్ అబ్జర్వర్గా తమ్ముడు నువ్వు ఏం చేస్తున్నావు, అంత ఎవరిని కలిసో ఏ ఓటర్ని కలిసో నీ 30 మందిలో ఎంతమందిని కలిసో లేదా ఎప్పుడు కలుస్తావు ఏంటని కూడా నేను ఖచ్చితంగా వాళ్ళందరితో కూడా నేను ఫోన్లో మాట్లాడి, ఎందుకంటే ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మనకేమి అధికారం ఉన్నదని కూడా ఉండకూడదు. చిన్న పావునైనా సరే పెద్ద గారితో కొట్టాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు మనం చేయకూడదు. కంపల్సరిగా 7 నెలలు కూటమి పరిపాలనలో మనం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తున్నాం. లోకేష్ గారు ఎంత కమిట్మెంట్గా విద్యాశాఖ మంత్రిగా వాళ్ళకి ఓట్లు ఉంటాయి కాబట్టి మనమే ఒక టీమ్గా కూటమి నాయకులు అందరం తీసుకొని ఒక 5-6 వెళ్ళి ఆ ఊళ్ళో కొంచెం రెస్పాన్సిబుల్ పర్సన్ పార్టీలో సీనియర్స్ అందరూ వెళ్తే ఒక ఉపాధ్యాయుడు హ్యాపీ ఫీల్ అవుతాడు. నా ఒక్క ఓటు కోసం 3 పార్టీ నాయకులు వచ్చారు, రేపు పొద్దున్న నాకు ఏదైనా కష్టం వస్తే ఈ 3 ఎవరో ఒకరు చెప్పుకోవచ్చు అన్న ఒక ఇది ఆయనలో కలుగుతుంది. ఎందుకంటే నా ఓటు ఉన్నదని కూటమి పార్టీలు గుర్తించారు. పవన్ అంటే మీరు గుర్తించారంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తించినట్టు, మీరు గుర్తించారంటే చంద్రబాబు నాయుడు గుర్తించినట్టు, మీరు గుర్తింటే పురంధేశ్వరి గుర్తించినట్టు. అంటే మీరు 3 వెళ్ళారంటే వాళ్ళ మనుషులుగా వాళ్ళ ప్రతినిధులుగా మీరు ఓటు అడుగుతున్నారు. సో వాళ్ళలో ఒక నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఈ 3లో రేపు పొద్దున్న ఏదైనా తిరుపతిలో అడగచ్చు, ఏదైనా చిన్న పని ఉంటే అడగచ్చు, మన ఇంటికి వచ్చారు కాబట్టి మనం కూడా అడగచ్చు అని ఒక నమ్మకం వాళ్ళు కలుగుతుంది. కాబట్టి దయచేసి శివరాత్రి తర్వాత రోజు మనకి ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి మరి అందరూ కూడా జాగ్రత్తలు చేసే మనుషులు ఉంటారు, భక్తిభావంతో దేవాలయాలకు వెళ్ళే మనుషులు ఉంటారు. సో ఆ వాళ్ళందరినీ కూడా మనం ఓటింగ్ తీసుకొచ్చే విధంగా మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో కమిటీ వేసుకొని బూత్ ఇన్ఛార్జ్తో పాటు మళ్ళీ స్టీరింగ్ కమిటీ ఒకటి వేసుకొని ఆ ఓటర్స్ని కంపల్సరీగా శివరాత్రి తర్వాత జాగరణ చేసి లేకపోతే ఊళ్ళో లేకపోతే ఇంకో ఊళ్ళో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా బూతులకు ఓట్లకి తీసుకొచ్చే విధంగా మీరు అందరూ కృషి చేయాలని తెలియజేస్తూ మళ్ళీ రామానాయుడు గారి సమక్షంలో మళ్ళీ అబ్జర్వర్గా మరొక మంచి సమావేశంలో 2-3 రోజుల్లోనే రామానాయుడు గారు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఆ మీటింగ్
ఎలమంచిలి మండలం కంచుస్తంభంపాలెం గ్రామంలో కూటమి నాయకులతో కలిసి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అనంతరం మాట్లాడుతున్న టీడీపీ నాయకుడు ఎలమంచిలి మండలం పార్టీ ప్రెసిడెంట్ మామిడిశెట్టి పెద్దిరాజు. 2 సంవత్సరాల నుంచి పాలకొల్లు నియోజకవర్గంలో ఆయన రాక ముందు, ఆయన వచ్చిన తర్వాత అనే రీతిలో ఆయన కష్టపడి పాలకొల్లు నియోజకవర్గంలో పనిచేసే తీరు కానీ, అదేవిధంగా ఏదైతే పాలకొల్లు నియోజకవర్గం ప్రతి గ్రామం కూడా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తుందంటే నిజంగా రామానాయుడు గారి యొక్క కష్టం. నిజంగా ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడం మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఏం చేతనే ఆయన నిజంగా రాష్ట్రం అంతా కూడా ఒక పిలుస్తారు ఆయన్ని పని రాక్షసుడు అని. నిజంగా ఆయన పని రాక్షసుడు. ఎందుకంటే ఎప్పుడూ పని పని పని. ఏం చేతంటే వారానికి 4 రోజులు అమరావతిలో ఏదైతే రాష్ట్ర మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అనేక కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ మళ్ళీ ఏ రోజైతే ఆ రోజు ఇక్కడికి వచ్చే రోజు కూడా ఆయన కనీసం ఇంటికి వెళ్లకుండా కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో సీదాగా అక్కడ బయలుదేరి అభివృద్ధి కార్యక్రమాల దగ్గరికి వచ్చి అర్ధరాత్రి ఇంటికి చేరే కష్టం నిజంగా ఏ నాయకుడు కూడా ఆ విధంగా కష్టపడలేడు. ఆ విధంగా ఈరోజు పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న నాయకుడు రామానాయుడు గారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక్క కార్యక్రమాలు కాదు అనేక కార్యక్రమాలు, అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కానీ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో అభివృద్ధిలో దూసుకుపోతున్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని ఆ నాయకుల్ని ఎప్పుడు కూడా ప్రజలు కానీ నాయకులు కానీ ఆస్వాదించాలి. ఏం చేద్దంటే ఈరోజు 7 నెలల్లో కూడా అనేక కార్యక్రమాలు, ఏదైతే 4000 పెన్షన్ కానీ, ఏదైతే అన్నా క్యాంటీన్లో 5 రూపాయల భోజనాలు కానీ, అదేవిధంగా గత ప్రభుత్వంలో రోడ్లు అనేక సమస్యలు, ఎందుకంటే ఆ గుంటల పూర్తి కార్యక్రమం 1 నెలలో రాష్ట్రం అంతా కూడా ఏదైతే నిధులు రిలీజ్ చేసి ఆ గుంటలు పూడ్చడం కానీ, అదేవిధంగా సీసీ రోడ్లు ప్రతి కాలనీలో ఉండాలి అని చెప్పి ఏదైతే నిధులు మనకి కేటాయించడం కానీ, అదేవిధంగా కంచుస్తంభంపాలెంలో ఈ కొత్త కాలనీ ఇది. ఈ కాలనీలో నిజంగా మొన్న మేము వచ్చినప్పుడు నీళ్లు ఉండిపోయి ఏదైతే నిత్యావసరాల వస్తువులకు బయటకు వెళ్లాలంటే పాపం నీటిలోంచి వెళ్లే పరిస్థితి. కానీ ఈ రోజు రామానాయుడు గారు చూసి ఖచ్చితంగా మనకు నిధులు ఏ విధంగా టైట్ గా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది చేయాలని ఇక్కడ ఇంచుమించు 10 లక్షల రూపాయలు ఈ కాలనీ కేటాయించి ఈ రోడ్డు వేయడం కానీ, అదేవిధంగా వాకలగారు గ్రామంలో ఆ రొప్పలో అయ్యి ఉండటం వల్ల ఏదైతే మన మహిళలు ఉన్నారో ఆ రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు ఆ పాములు అయ్యి తిరిగే పరిస్థితి, ఆ రోడ్డుకి 10 లక్షల రూపాయలు ఆయన కేటాయించడం కానీ, ఇటువంటి మంచి కార్యక్రమాలు రామానాయుడు గారు చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా 2 గ్రామాల అభివృద్ధికి కూడా ఆయన తోడ్పాటు చేయడం కానీ, అదేవిధంగా వచ్చే నెలలో ఇంచుమించు మనకి ఏదైతే బీసీ కమిటీ హాల్కి కానీ, ఇక్కడ ఓసీ కమిటీ హాల్కి కానీ కొన్ని నిధులు కేటాయించారు. ఖచ్చితంగా అవి ఏదైతే ప్రారంభం రోజు ఖచ్చితంగా మినిస్టర్ గారు వచ్చి ప్రారంభిస్తారని మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయన వచ్చి అవి కూడా ప్రారంభిస్తారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మనం చేసుకుందాం. రామానాయుడు గారిని ఎప్పుడు కూడా మన గ్రామం అంతా కూడా ఆశీర్వదించాలి. ప్రత్యేకంగా కంచుస్తంభంపాలెం అంటే రామానాయుడు గారికి ప్రత్యేకమైన అభిమానం. ఏం చేద్దంటే ఆయన 14లో కానీ 19లో కానీ ఇవాళ 24లో కానీ మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం ఏదైనా ఉందంటే కంచుస్తంభంపాలెం. అందుకని ఆయనకి ఎప్పుడు కూడా ఆయన మనసులో ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనం చేయించుకుందాం. అదేవిధంగా రామానాయుడు గారికి ఈ గ్రామం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. రథసప్తమి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక వేలాది మంది భక్తులు పాల్గొనడం విశేషం.
పాలకొల్లు ఎల్లార్పేటలోని మాంటెసరీ స్కూల్ నందు గౌరవ కార్పొరేషన్ చైర్మన్ యాల సురేంద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక ఓట్లతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, నియోజకవర్గం పరిశీలకులు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ముగ్గురు కూడా కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు. బాగా చదువుకున్న వాళ్ళు మీరు అందరూ కూడా మంచి ప్రభుత్వం సారీ మరి మీ క్లాసెస్ వేసి మీరందరూ కూడా గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. ఈ గత 7 నెలల ముందు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారో, మరి కనీవిని రాజకీయ చరిత్రలో రాష్ట్ర ప్రజలందరూ కూడా 93% ప్రజలు మరి ఏకపక్షంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. మరి 7 నెలల కాలంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి అనేక సంక్షేమ పథకాలు అందజేస్తూ, ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంతైతే వెనక్కిపోయిందో, మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, పెట్టుబడులు తీసుకురావడంలో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకు ఉదాహరణ మీకు రాష్ట్రంలో జరుగుతున్న మొన్న దావోస్ వెళ్ళిన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు మరి ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చారో మీరు అందరూ కూడా టీవీల ద్వారా, మీడియా ద్వారా, పేపర్ ద్వారా తెలుసుకున్నారు. మరి ఇప్పుడు జరుగుతున్న మరి గ్రాడ్యుయేట్స్ ఉపాధ్యాయుల తాలూకా ఎన్నికల్లో మరి రేపు 27న జరుగుతున్న ఎన్నికల్లో మరి ఖచ్చితంగా మరి మంచి మేధావులు గ్రాడ్యుయేట్స్ కాబట్టి, టీచర్స్ కాబట్టి వాళ్ళకి మేము చెప్పాల్సిన పని లేదు. కానీ భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా ఖచ్చితంగా మంచి వ్యక్తులు రాజ్యాంగంలో ఎమ్మెల్సీల స్థానంలో ఉండాలంటే మరి రేపు కూటమి అభ్యర్థిగా బలపరిచిన రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి పక్కన మరి మొదటి ప్రాధాన్యత ఓటు రాజశేఖర్ గారికి వేయాలని ఈరోజు మా నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ రాష్ట్ర మంత్రివర్యులు వారు ఆదేశాలతో మరి రామ్మోహన్ గారు, మా చంద్రమౌళి గారు, ఇక్కడ కూటమి పార్టీ నాయకులందరూ కూడా పాలకొల్లులో ఉన్న ప్రైవేట్ కాలేజెస్, స్కూల్స్కి మేము ప్రచారం చేయడం జరుగుతుంది. దయచేసి ఈ మంచి ఓటుని మా చంద్రబాబు నాయుడు గారు ఆ ముందు చూపుతో మీరు అందరూ కూడా రాజశేఖరం గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నమస్కారం అండి. ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజున ఈ స్కూల్కి రావటం జరిగిందండి. మరి ఏదైతే ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు అబ్జర్వర్గా మన సురేంద్ర గారు, చైర్మన్ గారు వారిని పార్టీ పంపించడం జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్సీ గారు రామ్మోహన్ గారు, కూటమి నాయకులు పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఈ రోజున ఏదైతే కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు ఈ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని, వారి ముమ్మడవరం నియోజకవర్గం చాలా కష్టపడి పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన్ని కూటమి అభ్యర్థిగా మరి ప్రకటించడం జరిగింది. తప్పకుండా ఈ 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 34 నియోజకవర్గాల్లోని కూడా ఒక ఈ రామనాయుడు గారు ఏదంటే ఈ మినిస్టర్ గారు కాన్స్టిట్యున్సీ ఇది, ఇక్కడ కూడా దగ్గర 10,600 వరకు కూడా ఓటర్స్ నమోదు జరిగింది. తప్పకుండా ఈ నియోజకవర్గం మరి అందరూ కూడా మన నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి నాయకులు ఉన్నారు. మినిస్టర్ గారు ఎంత కష్టపడతారో ఇక్కడ నాయకులు కూడా అంతే కష్టపడి పనిచేసేటువంటి నాయకులు ఉన్నారు. వారి నాయకత్వంలో ఆల్రెడీ అందరూ కూడా డీటెయిల్స్ కూడా అన్నీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. అందుకని తప్పకుండా ఇవన్నీ కూడా మనం 27వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు మనం వేయవలసిందిగా అందరినీ కూడా మనం కోరుతూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీ వచ్చే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.
గ్రాడ్యుయేట్స్ ఎన్నికల సందర్భంగా పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటేయాలని తిరుగుతున్న సందర్భంలో ఎన్నికల అబ్జర్వర్గా ఇక్కడ మిత్రులు సురేంద్ర గారు కార్పొరేషన్ చైర్మన్ ఆయన రావడం జరిగింది. అదేవిధంగా అబ్జర్వర్ రిచర్డ్ చంద్రమౌళి, బాబు గారు, జీవి, జానీ పెద్దలందరూ కూడా వచ్చారు. వర్మ గారిని కలిసి మేము ప్రచారంలో ప్రారంభించింది వర్మ గారి దగ్గర నుంచే ప్రారంభించాం. వర్మ అందరినీ చెప్పగల సమర్థుడు. ఆయన దగ్గర కూడా బోల్డ్ స్టాఫ్ ఉన్నారు. చెప్పి తప్పనిసరిగా ఈ యొక్క కూటమి అభివృద్ధి రాజశేఖర్ గారి గురించి ఇందాక నా ముందు మిత్రులు చెప్పారు. అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, నిరుద్యోగ సమస్యల మీద కూడా అవగాహన ఉన్న వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు. ఈవేళ కూటమి తరపున అతనికి అవకాశం వచ్చింది కనుక తప్పనిసరిగా గెలుస్తారు. కానీ మెజార్టీ ఎంత అనేదే ఈ 3 లక్షల ఓట్లలో మెజార్టీ బాగా ఇవ్వాలనేదే నిన్న ఇన్ఛార్జి మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మీరందరి సహకారం మాకు అందించాలనే ఉద్దేశం చెప్తే ఇక రోజు ఈ యొక్క ఎక్కడైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తాం. ఈవేళ మీ సంస్థ తరపున మీ దగ్గరికి రావడం జరిగిందనేది వర్మ గారికి మరొకసారి తెలియజేస్తూ మీరందరూ కూడా తప్పనిసరిగా రాజశేఖర్ గారికి ఓటు వేసి గెలిపించాలని మరొకసారి విజ్ఞప్తి. డిఎస్సి పరీక్షల కోసం ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక బీవీఆర్ఎం స్కూల్లో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరం శిక్షణ పొందుతున్న వారు ఉత్తీర్ణులు అవ్వడానికి ఉపయోగపడుతుందని శిక్షణ తీసుకుంటున్న వారు తెలిపారు. ఉచిత శిక్షణ కార్యక్రమంలో 700 మందికి పైగా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. అది పెద్ద అండి, అది పెద్ద అని పడలేదు. ఒకసారి రాసుకుని అది పెద్ద ప్రధాన సంఖ్య 5 పడే అతి పెద్ద ప్రధాన నా పేరు చల్లా వెల్ల. నేను పాలకొల్లు పట్టణ ప్రాంతం నుంచి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా నా ఉచిత డిఎస్సి కోచింగ్కి నేను వస్తున్నాను ప్రతిరోజును. అయితే రామానాయుడు గారు చేస్తున్న ఈ అద్భుతమైన సేవా కార్యక్రమానికి అందరూ కూడా చాలా ఆయనకు రుణపడి ఉంటాము. ప్రతిరోజు ఇక్కడ జరుగుతున్న శిక్షణ తరగతులు ఏంటి, లేకపోతే మాకు ఇస్తున్న ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. రోజు కూడా మేము టెస్టులు రాస్తున్నాము. అన్ని సబ్జెక్టులు ఫ్యాకల్టీ కూడా ఎక్సలెంట్గా చెప్తున్నారు. ఇలా అనేకమైన కార్యక్రమాలు ఆయన ద్వారా జరగడం మాకు ఎంతో సంతోషం. ఎంతోమందికి సపోర్ట్, ఆర్థికంగా చాలా సపోర్ట్. ఎందుకంటే ఇక్కడ శిక్షణతో పాటు వాళ్ళ సొంత పిల్లల్లా మమ్మల్ని చూస్తూ ఇక్కడ మాకు టిఫిన్స్ అవి కూడా అరేంజ్ చేస్తున్నారు. అందరికీ కూడా నీరసం రాకుండా బాదం పాలతో సహా అన్నీ ఇస్తున్నారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకుంటున్నాము, ఇంకా వినియోగించుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాము. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1506వ రోజు శ్రీ పరిమి జగదీష్, శ్రీమతి గాయత్రి నెన్నూరు పెళ్లి రోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, పిస్మిరాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. ఉదయం ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే ఉద్దేశంతో మన జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయడం ఈ రోజుకి 1506 రోజులు చేరుకుంది. ఈ 1506 రోజులు నిర్విఘ్నంగా, నిరాఘాటంగా, ఆటంకం లేకుండా జరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాతలు ఎవరంటే పరిమి జగదీష్ గారు, గాయత్రి నన్నూరు గారు. వీరి పెళ్లి రోజు సందర్భంగా ఈ పేదల ఆకలి తీర్చే సంకల్పాన్ని కల్పించుకున్నందుకు జగదీష్ గారికి, గాయత్రి గారికి వారు నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పెళ్లి రోజులు జరుపుకోవాలని, వారికి అష్టైశ్వర్యాలు కలిగి ఈ పేదల ఆకలి తీర్చే సంకల్పాన్ని ఆ భగవంతుడు కల్పించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా నాయకులు ప్రారంభించవలసిందిగా. భలే గరిటి సంవత్సరాలు మీ కోరిక తీరిపోయింది.
ఖాళీ ఇదే పెడుతున్నా రేపు అందులో పడుతుంది కదా. మళ్ళీ వచ్చేసుకుంటా. భోంచాలి లేదా 5 రూపాయలు నడుస్తున్నారుగా పేషెంట్లు బయటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళకి మళ్ళీ భోజనం పెట్టి మిమ్మల్ని ఇంటికి పంపించాలి. మామూలుగా అడుగుతున్నాను అనుకోండి, నువ్వు అడగాలి. ఎవరి నుంచి వచ్చారా వాళ్ళు? అత్తగట్టు నుంచి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.